హాయ్ 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 ఈ బాలామృతం అనేది ఎప్పుడన్నా విన్నారా అండి? నేనైతే నా చిన్నప్పుడైతే తెలియదు కానీ నా పిల్లల చిన్నప్పుడైతే మాత్రం తెలుసండి. ఎందుకంటే పిల్లలకి పెడుతూ ఉండేవాళ్ళు కదా. పిల్లలకి చాలా మంచిది అని చెప్పి పిల్లలకి పెడుతూ ఉండేవాళ్ళు. టేస్ట్ పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా టేస్ట్ చేసిన వాళ్ళే. నేను కూడా టేస్ట్ చేశాను. అందుకే చెప్తున్నానండి. దీంతో ఇలా లడ్డూలు కనుక మనం చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. ఇది ఎలా చేయాలో ఒక్కసారి చూపిస్తాను చూడండి. బాలామృతం తీసుకోండి. దీనిలో ఆల్రెడీ పంచదార వేసే ఉంటుంది, కాకపోతే కొంచెం తక్కువగా ఉంటుంది. కొంచెం తీయగా కావాలి అనుకునేవాళ్ళు ఇంకొంచెం పంచదార వేసుకున్నా ఓకే. లేకుంటే బెల్లం తినేవాళ్ళు బెల్లం తీసుకోవాలండి. ఓకేనా? ఆ బెల్లాన్ని దీనిలో వేసుకుని లడ్డూలాగా చేసుకొని తింటే బాగుంటుంది. అది ఎలా వేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఈ పిండి తీసుకొని కొంచెం కలర్ కోసం మిఠాయి కలర్ అండి. ఇదైతే మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేయాలని రూల్ ఏమీ లేదు. ఓకేనా అండి? ఇలా వేసి ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు బెల్లం తీసుకుందాం. ఆ బెల్లంలో కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెడితే ఆ బెల్లం మొత్తం కరిగిపోతుందండి. ఓకేనా? ఇది కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఆ కొంచెం టైం వెయిట్ చేయండి. ఓకే, చూసారు కదా, బెల్లాన్ని తీసుకున్నాను, దానిలో కొంచెం వాటర్ పోసాను, పొయ్యి మీద పెట్టాను. ఇదైతే కొంచెం కరగాలి. ఇంకా చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి చూసారా? ఈ ముక్కలు కూడా మొత్తం కరిగిపోవాలండి. ఓకేనా? అది కరిగేదాకా పొయ్యి మీద ఉంచితే ఆ వేడికి తొందరగా కరిగిపోతుంది కదా. చూసారా, కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ కరిగిపోయిన బెల్లం పాకాన్ని మనం ఇందాక తీసుకున్న పొడిలో వేసుకోవాలండి. బాలామృతం పొడి ఉంది కదా, ఆ పొడిలో వేసుకోవాలి. వేసుకొని వెంటనే చేయి పెట్టమాకండి, కాలుతుంది. అందుకే ఒక్కసారి స్పూన్తో అలా కలిపేసుకోండి. కలిపేసుకుంటే మనకి కొంచెం కచ్చాపిచ్చా అంటే కొంచెం పొడి పొడిగా తడి తడిగా తగులుతూ ఉంటుంది కదా. ఓకేనా? ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. దానిలోకి టేస్ట్ ఇంకొంచెం పెరగాలి అనుకుంటే యాలకులండి, యాలకుల పొడి కూడా వేసుకొని ఒక్కసారి అలా అలా కలిపేసుకుంటే ఇది కొంచెం చల్లారనిచ్చినాక మనం ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో లడ్డూలుగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఇదిగా తయారవుతుందో. చూడండి, సున్నుండలాగా ఉంది కదా, బట్ ఇది సున్నుండలు కాదు, బాలామృత లడ్డు. ఓకేనా? ఇదైతే మీకు అందుబాటులో ఉంటుందో లేదో నాకైతే తెలియదు. నా పిల్లలు చిన్నప్పుడు అయితే ఇది అందుబాటులో బాగా దొరికింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇది నా చేతికి వచ్చిందండి. అందుకే మళ్ళీ పిల్లలకి చేసి పెడదామని చెప్పి ఈ విధంగా ప్రిపేర్ చేశాను. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.